ఆచి చికెన్ మసాలా. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ సాయంత్రం లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు ఏపీలో మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఇక పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్స్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దాని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ సాయంత్రం లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు ఏపీలో మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్స్ జారీ చేసింది. కొన్ని రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా భారీగా ఎండల తీవ్రత ఉండడం మనం చూస్తున్నాం. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురవబోయే వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రత్న, చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ఆవర్తనం ఈ రోజు ఉదయానికల్లా బంగాళాఖాతంలో అల్పపీడనంగా కూడా ఏర్పడింది. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంతో పాటు దానికి ఆనుకుని ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనం పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ ఈ రోజు సాయంత్రం లోపు వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితి అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఎక్కువగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా ఇటు తూర్పు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం పూటలో పూర్తిగా ఎండ వేయడంతో పాటు ఉక్కపోతలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రానికల్లా ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు సంతరించుకోవడం, అనంతరం అకస్మాత్తుగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఈ రోజు మాత్రం మేఘామృతమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఉంటున్నాయి. దీని ప్రభావంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడేందుకు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వర్షాలకు తోడుగా కూడా ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా దీనిపైన పూర్తిగా సమాయత్తమైనటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా మాత్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే మేఘామృతమై ఉన్నటువంటి ప్రాంతాలు కనిపించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే దట్టమైనటువంటి నల్లని మబ్బులతో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకుంటే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. 2 రోజుల క్రితం చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖతో పాటు విజయనగరం జిల్లాలోని ఎల్లో అలర్ట్ ని ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేశారు. ఇటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం వాతావరణంలో ఒకేసారి మార్పులు సంతరించుకుంటుండడం, మరోవైపు చూసుకుంటే వర్షాలు కూడా దంచి కొట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే వాయువ్య బంగాళాఖాతంలో గత 4 రోజులుగా కూడా కొనసాగినటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో ఆ ఆవర్తనం ఈ రోజు ఉదయానికి
వాయుగుండం అది ఏదైతే అల్పపీడనంగా మారుతుందని అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ప్రస్తుతం అయితే ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది. ప్రస్తుతం బంగాళ తీరంలో కేంద్రీకృతం ఉన్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసేందుకు ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతోనే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అలాగే చూసుకుంటే ఏదైతే ఒరిస్సా తీరాలకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లోనే ఎక్కువగా వర్షాలు కురవడంతో పాటు ఆ ప్రాంతాల్లో పిడుగులు పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరు బయట పనులకు వెళ్లేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఉరుములు మెరుపులు పడేటటువంటి ఆ సమయంతో కావచ్చు లేదా పిడుగులు పడేటటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో ప్రాణాలని రక్షించుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ఇప్పటికే ముందస్తుగానే ఆర్టీజీఎస్ అనేటటువంటి రైట్ టైం గవర్నెన్స్ ద్వారా గుర్తించడంతో పాటు ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకి వాళ్ళు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా వర్షాలు కురవడంతో పాటు దానికి తోడుగా పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ఆరు బయట పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా వాహనాలపైన ప్రయాణించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వీరంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే గతంలో జరిగినటువంటి భారీ వర్షాల కారణంగా ఏర్పడినటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ విపత్తులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలని ముందస్తుగానే గుర్తించడంతో పాటు అక్కడ ఉండేటటువంటి ప్రాంతాలను కూడా ముందస్తుగానే గుర్తిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనుకోకుండా అకస్మాత్తుగా కురిసేటటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో కొన్ని ప్రాంతాల్లో ఉరికినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఆ వర్షపు నీటితో నిండిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా జనజీవనం కూడా స్తంభించిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లాతో పాటు పార్వతీపురం ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు అయితే కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో పాటు అలాగే అక్కడ ఎక్కువగా కూడా పచ్చదనం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే చెదురుమదురు వర్షాలు కూడా పడేందుకైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఏదైతే అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన తక్కువగా చూపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అల్పపీడనం పూర్తిగా వాయుగుండంగా బలపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాయుగుండం తీరం దాటే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే అల్పపీడనం వాయుగుండం తీరం దాటేటటువంటి సమయంలో అక్కడ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈదురుగాలు కూడా వీచేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్యలు కానీ తలెత్తితే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా సంప్రదించాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుని మాత్రం గత కొద్ది రోజులుగా ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే రాత్రిపూట భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరు, గుంటూరు, ఏలూరు, కడప ఈ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదవుతుంది. ముఖ్యంగా తిరుపతితో పాటు ఇటు విజయవాడ ప్రాంతంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లితో పాటు అలాగే అల్లూరు జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్వతీపురం, విజయనగరం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. భారీ వర్షాలకు తోడుగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేల కొరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో కావచ్చు లేదా ఈదురుగాలు వీచేటటువంటి సమయంలో కావచ్చు ప్రజలు బయటికి వెళ్లేటటువంటి సమయంలో ముఖ్యంగా ఈ చెట్ల కింద కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద కానీ నిలబడరాదంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చెట్లు కొమ్మలు విరిగిపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భారీ వర్షాల కారణంగా విద్యుత్ వైర్లు కూడా తెగిపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అటువైపుగా ప్రయాణించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ విద్యుత్ వైర్లు కూడా తాగరాదంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం పార్వతీపురం ప్రాంతంలో ఎక్కువగా ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో ఎవరు కూడా ఘాట్ రోడ్డు వెంట ప్రయాణం చేయరాదంటూ కూడా ముందస్తుగానే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భారీ వర్షాలకు తోడు ఈదురుగాలు కూడా వీచేటటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు కూడా విరిగిపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు రహదారి కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారేందుకు మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే
అయితే ప్రస్తుతం సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.